వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్. ఏటీ పల్స్లో మరొక సోషల్ మీడియా వేదిక మీద కొన్ని బిజీగా ఉండే అంటే ఎక్కువ వ్యూవర్షిప్ ఉండే వ్లాగర్స్ ద్వారా వచ్చే సమాచారం కూడా మీతో పంచుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ హిందుస్థాన్ టైమ్స్ మనకు తెలిసిందే ఒక వార్తాపత్రిక, దానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియా వేదికలో హల్చల్ అయ్యే దాని మీద ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉంది. దాన్ని మన దగ్గర కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. యోగి ఆదిత్యనాథ్ ఈ పేరు వినగానే అందరికీ ఒక రకమైన యోగి ఆదిత్యనాథ్ అంటే ఎందుకు అంత పేరు మారుమోగుతోంది. అసలు మొన్న మోదీ 3.0 ముందు కూడా మూడోసారి భాజపా పక్షాలు కూటమి ప్రభుత్వం కేంద్రంలో వస్తే ఈసారి ప్రధానమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ అవుతారు. ఆయనే సరైన మొగుడు. ఎవరికి? భారతదేశం పతనం గురించి ఆలోచించే వాళ్ళకి, భారతదేశంలో విద్వేషాలు రెచ్చగొట్టాలని ఆలోచించే వాళ్ళకి, భారతదేశంలో మత కల్లోలాలు సృష్టించాలని ఆలోచించే వాళ్ళకి, భారతదేశాన్ని దిగజార్చేద్దాం అనుకుని ఆలోచించే వాళ్ళకి సింహస్వప్నంగా మారారు యోగి ఆదిత్యనాథ్. ఎందుకంటే ప్రతిదీ ట్రెమండస్ చేంజెస్ డెసిషన్ తీసుకుంటున్నాడంతే. మరి ఆయనది ఒకవైపు విధానమే, ఒకవైపు మతానికే ఇంపార్టెన్స్ ఇచ్చేలాగుంటే ఆయన మరలా ఎందుకు ముఖ్యమంత్రి అవుతాడు, ఎలా అవ్వగలుగుతున్నాడు అనేది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ కావాల్సింది ప్రజలకు 3 పూట్ల తిండి, వాళ్ళ పిల్లలకు అవసరమైన విద్య, కుటుంబంలో ఎవరికైనా ఇబ్బంది కలిగితే సరైన సదుపాయాలతో కూడిన ఆరోగ్యము, అలాగే అక్కడ ఉండే ఆసుపత్రుల యొక్క పర్యవేక్షణ, వీటన్నిటికీ మించి భద్రత, రక్షణ. యూపీలో, బీహార్లో ఒక రకమైన గన్ కల్చర్ ఉండేది. మీరు ఇంతకుముందు పాత ఆర్టికల్స్ అన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంతకుముందు ఇప్పుడు సోషల్ మీడియా వేదిక మీద లేదంటే యూట్యూబ్లో కానీ లేదంటే గూగుల్లో సెర్చ్ చేస్తే ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ ఎలా ఉండేది, ఇప్పుడు బీహార్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనే దాన్ని చూస్తే యోగికి ముందు యోగికి తర్వాత అంటారు ఎవరైనా. ఎందుకంటే ఎక్కడికక్కడ రక్షణ వ్యవస్థ బలోపేతం చేస్తే, పోలీస్ బాసులకు పూర్తి అధికారం ఇస్తే ఇలా చిటికలో దాన్ని సెట్ చేయొచ్చని నమ్మిన మొట్టమొదటి వ్యక్తి యోగి ఆదిత్యనాథ్. పైగా ఆయన ఒక సన్యాసి. పూర్వాశ్రమంలో కుటుంబం ఉంటే ఉండొచ్చు, బట్ ఇప్పుడు తన రాష్ట్రమే తన కుటుంబం. దేనికి ఉండదు, చాలా సింపుల్గా ఉంటారు. దేని మీద వ్యామోహము, ఆశ, ఒక కలర్ కోడ్ డ్రెస్సు ఏమి ఉండవు. అటువంటి వాళ్ళు నిజంగా సన్యాసి జీవితంలో ఉండేవాళ్ళు, లేదంటే ఒక ఆశ్రమ జీవితంలో ఉండేవాళ్ళు దేశానికి సేవ చేయాలని వస్తే దేశం మరొక లెవెల్లో ఉంటుందనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. అయితే ఆయన లా అండ్ ఆర్డర్ని ఎలా కంట్రోల్ చేశాడట? ఫస్ట్ పోలీస్ ఫోర్స్ని పెంచాడు, పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ని దించాడు, ఎక్కడికైనా మారుమూలకు వెళ్ళిపోవడానికి రోడ్లు వేయించాడు. ఆ రోడ్ల ద్వారా పోలీసు యొక్క వాహనాలని, బందోబస్తుని పెంచుతూ ఇచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత సిస్టమ్ ఎలా ఉందంటే చూడండి, క్విక్ రెస్పాన్స్ టీమ్ అని పెట్టాడు. ఇక్కడ తెలంగాణలో ఏదైతే షీ టీమ్స్, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఎలాగైతే ఉన్నాయో అక్కడ కూడా ఆయన తీసుకొచ్చి తద్వారా చాలా చేంజెస్ తీసుకొచ్చాడు. ఒక్కసారి వార్త చూస్తే యూపీ పోలీసుల కోసం క్విక్ రెస్పాన్స్ టీమ్ని ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారట. దానికి కూడా 2017 తర్వాత మెరుగైన శాంతి భద్రతలు కూడా యూపీలో మెరుగవడానికి ప్రధాన కారణం. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఎప్పుడూ ఒక చెప్పే మాట ఏంటంటే అక్కడ ఎక్కువగా అల్లర్లు అయ్యేవి. పైగా ఉత్తరప్రదేశ్ నాకు తెలిసి ఉమ్మడి ఉత్తరప్రదేశ్గా ఉన్నప్పుడు 85 లోక్సభ స్థానాలు, అత్యధిక లోక్సభ స్థానాలుగా ఉన్న రాష్ట్రంగా ఉండేది. దాన్ని ఇప్పుడు ఉత్తరాఖండ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలుగా విడగొట్టేసి ఇప్పుడు పరిపాలన ఈజీగా అయ్యింది. తర్వాత అది కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో వాజ్పేయి గారి ప్రభుత్వంలోనే రాష్ట్రాల విభజన కూడా జరిగింది. 25 కాస్త 28 రాష్ట్రాలు అయ్యాయి. ఆ తర్వాత మరలా 29 రాష్ట్రమైనా మరలా కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు కూడా ఈ ఎన్డీఏ కూటమికే చెందింది. ఆ క్రెడిట్ వీళ్ళకే దక్కుతుంది. సో ఇప్పుడు 28 రాష్ట్రాలే ఉన్నాయి మళ్ళీ కూడా, ఎందుకంటే కాశ్మీరు కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు కాబట్టి. తెలంగాణ 29వ రాష్ట్రం, మళ్ళీ ఇప్పుడు 28 రాష్ట్రాలు అయ్యాయి. సో వీటన్నిటికి కూడా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోలీసింగు, భద్రతకు సంబంధించి ఎక్కువగా ఎందుకు దృష్టి పెట్టారంటే ప్రజలు ముందు నిశ్చింతగా ఉండాలి, వాళ్ళ యొక్క ఆస్తులు నిశ్చింతగా ఉండాలి, తద్వారా వాళ్ళలో జరిగే అభివృద్ధి నలుగురికి. ఒక వ్యాపారవేత్త వ్యాపారం పెట్టాడు అంటే తద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 10 మంది అయినా బతుకుతారు. ఇదే కాన్సెప్ట్లో వెళ్తున్నారు. తన ఆస్తులు కాపాడుకోవాలి, తన భద్రత ఉండాలంటే ఈ క్విక్ రెస్పాన్స్ టీంని తీసుకొచ్చారు. పైగా ఈయన వచ్చిన తర్వాతట చాలా వరకు
హైలైటింగ్ పోలీస్ హీ సెడ్ నెంబర్ ఆఫ్ పోలీస్ రెస్పాన్స్ వెహికల్స్ అదే అంటే ఇంతకుముందు తక్కువలో ఉండే వెహికల్స్ ఇప్పుడు బాగా పెంచేశారట. అంటే కేవలం 4 వీలర్స్ కూడా సుమారుగా 9,500 ఉండేవి, ఇప్పుడు 15,500 వరకు వెహికల్స్ని పెంచారు. ఎందుకంటే ఎక్కడ రక్షణ వ్యవస్థ పెట్రోలింగ్ తిరుగుతూ ఉంటుందో అంత రక్షణగా ఉన్నప్పుడే నిశ్చింతగా ప్రతిదీ అభివృద్ధి చెందుతుంది. మహాత్మా గాంధీ గారు నిజంగా అన్నారో లేదో తెలియదు, కానీ అర్ధరాత్రి మహిళ ఒంటరిగా తిరిగినప్పుడే స్వాతంత్రం అని. ఇక్కడ రక్షణ భద్రత కూడిన రాష్ట్రంగా ముందుకెళ్ళాలంటే ముందు దీని మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఈ చిన్న చితక మాఫియాల్ని, గన్ కల్చర్ని మెల్లమెల్లగా సిజరింగ్ ఇచ్చేశారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ని, తద్వారా వాళ్ళకి సదుపాయాల్ని అంటే 9,000 వెహికల్స్ని 15,000 వెహికల్స్గా పెంచేసి ఒక్కొక్కరికి పవర్స్ ఇచ్చేసి, అలాగే 2 వీలర్స్ కొన్ని సందుల్లోకి వెళ్ళలేని 2 వీలర్స్ని కూడా 3,000 నుంచి 9,000 2 వీలర్స్ ఎక్స్ట్రాగా తీసుకొచ్చి పెట్రోలింగ్ పటిష్టం చేసి ఇదిరా పోలీసింగ్ అంటే అని చూపించారు ఆయన. దాన్ని మరొక్కసారి కొన్ని అదనపు వెహికల్స్తో ఈ మధ్యకాలంలోనే ఆయన క్విక్ రెస్పాన్స్ టీమ్గా పెట్టి విడుదల చేయడంగా ఈ వార్త ఒక్కసారి హల్చల్ అయ్యింది. ఎప్పుడైతే రక్షణ ఇప్పుడు బార్డర్లో ఉన్న మిలిటరీ అంత పర్ఫెక్ట్గా ఉంది కాబట్టే మనం నిశ్చింతగా గుండెల మీద చేసుకుని పడుకోగలుగుతున్నాం. లేకపోతే ఇదే మొన్న ఢిల్లీ బ్లాస్ట్కి ఛేదించిన విషయం కానీ, ఆ విషయం కలపాలనుకునే ప్రయత్నం ఛేదించడం కానీ వాళ్ళ అంత గట్టిగా పని చేయకపోతే మన పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. అలాగే మన సమాజంలో ముందు మన రక్షణ వలయం ఏర్పడాలంటే ఇటువంటి పటిష్టమైన పోలీసింగ్ వ్యవస్థ, ఆ సిన్సియర్ ఆఫీసర్స్కి మద్దతు ఇచ్చే ప్రభుత్వం అండ ఉంటేనే ఇదంతా జరుగుతుంది. అది ఒక్క యోగి గారి ప్రభుత్వంలో ఎందుకు జరుగుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ హిందుస్థాన్ టైమ్స్ ఒక ఆర్టికల్ రాసింది. అది దాన్ని మీ ముందు ప్రవేశపెట్టాను. సుమారుగా ప్రజల యొక్క ఆస్తులు, ప్రజల యొక్క ప్రాణాలు భద్రత ఉంటేనే తద్వారా దేనికైనా సాధ్యము, రాష్ట్రం ముందుకెళ్తుందనేది ఆయన సిద్ధాంతం. ఆ సిద్ధాంతం పరంగానే వరుసగా ముఖ్యమంత్రి అవుతూ గెలుస్తూ వస్తున్నారు. తరువాత దేశానికి ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఇంతకుముందు 2024 ఎలక్షన్స్ ముందు కూడా ఒక సర్వేలో నెక్స్ట్ ప్రధాని ఎవరు అంటే మోదీ గారికి అందరూ ఓటు వేసిన ఆ సెకండ్ ఇమీడియట్ ప్రయారిటీలో మాత్రం యోగి ఆదిత్యనాథ్ గారి పేరుందంటే ఆయన యొక్క పనితీరు, ఆయన యొక్క విచక్షణ లేకుండా ఈ మతము ఆ మతము మళ్ళీ ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయకుండా ఆయన ఆశ్రమంలో కూడా ఇతర మతస్థులు వారు పనిచేస్తున్న వారు ఉన్నారు. మీరు కావాలంటే ఆయన నివసించే నివాస స్థలానికి ఆశ్రమానికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ యోగి ఆదిత్యనాథ్.